ఆదోని పట్టణంలోన 26వ రోజు దీక్షకు కొనసాగుతున్న సందర్భంగా బిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము ఇక్కడికి వచ్చి మద్దతు తెలపడం జరిగింది। ఈ రోజు శిబిరంలో కూడా కూర్చోవడం జరిగింది। మా డిఎస్ఎఫ్ బృందం మన ఆదోని జిల్లా కావాలనేసి చిరకాల కోరిక ఈరోజు విద్యార్థి సంఘాలుగా నిన్నటి రోజున కూడా సంపూర్ణంగా మద్దతు తెలపడం జరిగింది। మరి ఆదోని జిల్లా వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। ఈ ప్రాంతంలోన మరి క్లస్టర్ యూనివర్సిటీలు కావాలన్నా, కలెక్టర్ కార్యాలయాలు కావాలన్నా, మరి ఎస్పీ కార్యాలయం కావాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, ఆదోని ప్రాంతం అభివృద్ధి కావాలన్నా దాదాపుగా ఆదోని మున్సిపాలిటీ ఏర్పాటయ్యి 162 సంవత్సరాలుగా అవుతుంది। మరి ఆదోని మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాతనే కర్నూలులోన మున్సిపాలిటీ ఏర్పడింది, అలాగే నంద్యాలలో కూడా ఏర్పడింది। మరి నంద్యాల జిల్లా చేశారు, ఆదోని ప్రాంతాన్ని పూర్తిగా వెనకనెట్టేశారు। మరి ఇప్పటికైనా ఆదోని జిల్లా చేయకపోతే మా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటామని విద్యార్థి సంఘాలుగా మేము మాట్లాడుతా ఉన్నాము। ఇప్పటికైనా ఆదోని ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని మరి జిల్లా చేయాలనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాము। నా పేరు ఉదయ్ కుమార్, బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు।